ఎందుకంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, వీళ్ళిద్దరూ కలిసి ప్రాంతీయ విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాలని రెచ్చగొట్టడం ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నాలు వాళ్ళిద్దరు పోటీపడి మరీ చేస్తున్నారు. దీనివల్ల ఇది తెలంగాణలో రాజకీయ పార్టీలు మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇలాంటి చేస్తూనే ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడింది కరెక్ట్ అని గాని, పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదు కానీ లేకపోతే క్షమాపణ చెప్పటానికే అర్హత ఉన్నటువంటి అంశమా కాదనేటువంటి విషయం మీద నేను చర్చించదలుచుకున్నాను. చాలా చిన్న అంశంగా చెప్తున్నారు రజనీ గారు గాని, వంశీ గారు గాని. ఏం చెప్పారు అంటే, డిస్ట్రిక్ట్ గీయటం అనేటువంటి అంశం చిన్న అంశం కింద చెప్పారు. ఎదుటి వాళ్ళు హట్ అయితే అప్పుడు ఖచ్చితంగా అది పెద్ద అంశంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలో మీరు చాలా సీదాగా పాసింగ్ రిమార్క్ కింద మాట్లాడాడు. అదేంటి పెద్ద అంశం కాదు, అటు రైతులకు సంబంధించినటువంటి విషయం. ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు మీడియా, అదే విధంగా సోషల్ మీడియా ఈ విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఈ మంట రాజేయటానికి కూడా మీడియా రెడీగా ఉంటుంది. ఏది ఎక్కువ వైరల్ అయింది? ఎందుకంటే పవన్ కళ్యాణ్, షర్మిల ఇలాంటి వాళ్ళు, కొంత జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు తొందరగా వీళ్ళ మాటలు వైరల్ అవుతాయి. ఇది మీడియాకు అవసరం. మీడియాకు కొన్ని వైరల్ అయ్యేటువంటి అంశాలు అవసరం. అందుకు వీళ్ళు వైరల్ చేస్తారు. జరిగినటువంటి ఫలితం ఇది. ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? ఇక్కడ అసలు రాష్ట్రం విడిపోవటానికే కోనసీమ కారణం. కోనసీమ మీద మొదటి నుంచి ఇలాంటి ఉంది. రాష్ట్రం విడిపోవటానికి కోనసీమ మీద వాడు చేసినటువంటి వ్యాఖ్యలు కారణం కాదు. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు, మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాము, మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోండి, మేము మా పాలన, మాకు స్వయం పాలన కావాలి అనేటువంటి, మా ఉద్యోగాలు మాకు కావాలి, ఇది ప్రధానమైనటువంటి అంశం తప్ప ఏదో ఒకటి రైతులతో మనం మాట్లాడేస్తున్నాం కదా అని మనం పాసింగ్ రిమార్క్స్ కింద ఏది పడితే అది మాట్లాడితే మన డిబేట్ లో ఉన్నవాళ్ళం మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. అది కృష్ణాంజనేయులకు అవగాహన లేదో, ఆయనకు అవగాహన లేదో అని అనుకుంటారు. అంతవరకు ఓకే, సరిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఈ రాష్ట్రానికి ముఖ్యమైన నాయకుడు, అధికారంలో ఉన్నటువంటి ఆయన కీలకమైనటువంటి నేత. ఎప్పుడో జరిగినటువంటి పరిణామాలు ఏదో జరిగినాయని నువ్వు పాసింగ్ రిమార్క్ కింద ఏదో ఒకటి మాట్లాడేస్తే వాళ్ళు హట్ అయ్యారు. మరి వాళ్ళు హట్ అయ్యారు, వాళ్ళకి అవకాశం దొరికింది, వాళ్ళకి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి భూతం, ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భూతం కింద వాడు చూపించేసి ఎట్లా మన ఆ తెలంగాణ రాష్ట్రం మీద ఈ విధంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అని వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసి ఆ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన ఒక స్టేట్స్ మ్యాన్ అయితే ఇమ్మీడియట్ గా జరిగినటువంటి, ఇప్పుడు ఒక స్టేట్మెంట్ మీరు ఏదో చూపించారు, ఏంటి వక్రీకరించొద్దు అనంటే ఏం వక్రీకరిస్తున్నారు వాళ్ళు? ఏమన్నాడో వాళ్ళు అదే చెబుతున్నారు. ఇది మాకు బాధ కలిగిస్తుందని చెప్తున్నారు. వక్రీకరించేది ఏముంది దీంట్లో? అలా అంటం వల్ల వాళ్ళకి బాధ కలిగింది. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ రెచ్చగొడుతున్నారు. ఇది మన దిష్టి వాళ్ళకి తగులుతుందంట, మన వల్లే వాళ్ళు రాష్ట్రం నాశనం అయిపోతుందంట, ఒక కొబ్బరి చెట్లన్నీ మొత్తం చచ్చిపోతున్నాయంట. కొబ్బరి చెట్టు చచ్చిపోతే ఒక కుర్రవాడు వాళ్ళ ఇంట్లో పిల్లగాడు ఎదిగి వచ్చిన పిల్లగాడు చచ్చిపోయినట్టే అని ఇన్ని మాటలు అన్న తర్వాత ఏమనలేదంటే ఎట్ట కుదిరింది? నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరిగిన పరిణామానివేనా నీ మాట అనేటువంటిది ఎదుటి వాళ్ళకి ఒక రాజకీయ అవకాశంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నప్పుడు, రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడుగా ఎస్ మీరు ఇలా అనుకుంటున్నారేమో, నా ఉద్దేశం ఇది కాదు, ఒకవేళ తెలంగాణ ప్రజలు బాధపడితే నేను క్షమించమని అడుగుతాను, నాకేం అభ్యంతరం లేదని చెప్పొచ్చు కదా. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పాడు. చాలా సందర్భాల్లో మిగతా రాజకీయ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ వ్యవహరించలేదు. మరి ఈ విషయంలో ఎందుకు ఇంత జాప్యం, ఎందుకు ఇంత అవసరం లేదు అనేటువంటి నేను రెండు అడుగుతా. ఒకటి, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఉన్నాయి. స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసం ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడానికి తప్ప వీళ్ళకి వేరే ఎజెండాలు లేవండి. నేను పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తెలంగాణలో అన్ని పార్టీలు, తెలంగాణలో అన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు నేను అంటున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పార్టీలకు సంబంధించి
అసలు నిజంగా దేని గురించి మాట్లాడాలి బ్రహ్మనాయుడు గారు? ఉమ్, మనం మీడియాలో కూడా దేని గురించి ఈ అంశాల మీద 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను చర్చించాలి అని అంటే మన విభజన సమస్యలు. ఉమ్, విభజన సమస్య అవును. ఆ రాష్ట్రంతో మనకేవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమైనప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడు. మనకున్నటువంటి ఆ వ్యవహారం అన్ని తేలలేదు. సరే, కేసీఆర్ మనకు సహకరించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు మంచోళ్లే దావత్ చేసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మన సెక్రటరేట్ లో ఉన్న ఆస్తులు మొత్తం వాళ్ళకి ఎక్కినేదో ఆయన సొంత ఆస్తులకు రాసి ఇచ్చేశాడు. అక్కడి నుంచి రావాల్సినవి మనకు రాలేదు, పోయినాయి, అట్లా పోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు 2వ ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇప్పుడు ఈయన శిష్యుడే అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా సమావేశం అయ్యారు. ఇప్పుడు శిష్యుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు. కాదండి, శిష్యుడు చెప్తున్నాడు. శిష్యుడు అని తప్పేం కాదండి. రాజకీయాల్లో శిష్యుడు గురువు అనుకుంటే తప్పే ఉందండి. దాంట్లో అదేమన్నా భూత పదం కాదు. దాని గురించి ఇప్పుడు దిష్టి అనేదే భూత పదం అయిపోయింది. మళ్ళీ శిష్యుడు అంటే అది పెద్ద పంచాయతీ అవుతుందేమో. సరేనండి, నేను ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు కానీ రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా దానికి అన్నెసరీ విషయాల వల్ల అసలు విషయం పక్కదారి పట్టి. ఒకటి, మరి చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి ఇతరు సమావేశం అయ్యారు. సరే, శిష్యుడు కాదు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ 2023 ఎన్నికల్లో, అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళందరూ సహకరించారు బీఆర్ఎస్ ను ఓడించడానికి. సహకరించారని కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు కూడా ఎగిరాయి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మేము కూడా కారణమని కూడా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కాదని అంటం లేదు. ఇప్పుడు మీ పని ఏంటి? ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. మనకి 9th to 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి మన వాటాగా రావాల్సిన, మన బకాయిలు రావాల్సినటువంటి అంశము, అదే విధంగా కృష్ణా జలాలు, గోదావరి జలాలకు సంబంధించినటువంటి అలాంటి పనికొచ్చేటువంటి అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఈ పనికి మాలినటువంటి అంశాల గురించి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకేం పని పట్టలేదు. విద్వేషాలను రెచ్చగొట్టడం వాళ్ళ పని. రాష్ట్ర విభజన కోసం వాళ్ళు ఆ పని చేశారు. మనకన్నా మన బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ కృష్ణాలి గారు, చెప్పండి. సరే, రేవంత్ రెడ్డి గారి గెలుపుకి ఆ రోజు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2023 ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా వారు ఉపయోగపడ్డారని ఇప్పుడు మీరు అన్నారు, అంతే కదా? వాళ్ళ అంతం ఏంటంటే వాళ్ళ జెండాలు గాంధీ భవన్ దగ్గర ఎగిరాయండి. ఎవరు కాదన్నా ఇది నిజం. ఓకే, అయితే నేనేమంటానంటే, మరి చంద్రబాబు గారు ఒక మాట రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఎందుకు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారు, కొంచెం చూడండి, అది ఆపించండి అని చెప్పలేక ఎందుకు పోతున్నారు? నేను ఒకటి చెప్పనండి, మీ బ్రహ్మ